పెద్దపల్లి జిల్లా కేంద్రం అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా ఆత్మహత్య చేసుకున్న పోలీస్ కృష్ణయ్య ముదిరాజ్ 16వ వర్ధంతి తెలంగాణ ముదిరాజ్ మహాసభ మరియు తెలంగాణ ఉద్యమకారుల నేతృత్వంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లాకు పోలీస్ కిష్టయ్య పేరు పెట్టాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. తాడూరు శ్రీమన్నారాయణ బీసీ సామాజిక ఉద్యమకారు ముదిరాజ్ 16వ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ మన ఉద్యమకారులతో పాటు ముదిరాజు సంఘం ఆధ్వర్యం లోపల ఆయనకు ఈరోజు ఆయన ఆశయాలను స్మరించుకుంటూ ఆయన ఏమైతే ఆశయాలను ఆశించిందో వాటి సాధించే దిశలోపల ముదిరాజు తన జాతి అయిన ముదిరాజు కులస్తులతో పాటు మేమంతా తెలంగాణ ఉద్యమకారులు మేమంతా కలిసి ఆయన ఆశయ సాధనలో ప్రయాణిస్తామని చెప్పి ఇక్కడ ఆయన ఆత్మ శాంతి చేకూర్చ 16 సంవత్సరాలు చచ్చిపోయినా కూడా ఆయన ఆత్మ ఇంకా శాంతి చేకూర్చాలని చెప్పి మేమంతా ఇక్కడ ఆయనకు పూల్లో మాడలేసి ఆయన వర్ధంతిని మేము ఘనంగా నివాళులు అర్పించాం. ముఖ్యంగా తెలంగాణ సాధించి ఇవాళకి 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు కావస్తుంది. చాలా మంది బడుగు బలైన వర్గాల వారు 1100 మంది దాంట్లో ఆత్మాహుతి చేసుకుంటేనే తెలంగాణ రాష్ట్రం సాధించింది. అందులోన అట్టడుగు కులస్తుడైన ముదిరాజు కృష్ణయ్య ముదిరాజు గారు కూడా పోలీస్ శాఖలో తన ఉద్యోగం చేసుకుంటూ కూడా తన కుటుంబం అప్పటికి మంచిగా బతుకుతున్న సందర్భంలో కూడా ఆయన కుటుంబంతో ఎలాంటి బాధలు లేవు. కానీ తెలంగాణ బాధలను చూసి ఆయన బాధపడ్డాడు. ఈ తెలంగాణ అప్పటికి తెలంగాణ త్యాగం ఏంటంటే నీళ్లు, నియామకాలు, ఉద్యోగాలు, నిధులు, ఆత్మగౌరవం. తెలంగాణ సాధిస్తేనే నా జాతి బిడ్డలే కాకుండా సబ్బండ వర్గాలు ఇంకా అనేక వెనుకబడిన వర్గాలు అగ్రవర్ణాలు పేదలు కూడా సంతోషంగా బతుకుతారు, సుఖశాంతులతో బతుకుతారు. తెలంగాణ వస్తే మా పిల్లలకు అంటే మా తెలంగాణలో ఉన్న యువతకు అప్పుడు నిరుద్యోగ సమస్య అట్టుడుకుతాను, యువతకు ఉద్యోగాలు వస్తాయనే ఆలోచనతోని ఆయన ఆత్మహత్య అనేది చాలా ధైర్యంతో కూడుకున్న పని. ఎవరు మన ఇందిరావాస్ అంత చిన్న దెబ్బ తాకుతేనే మనకి ఎంతో బాధ అనిపిస్తుంది, ఎంతో భయం అనిపిస్తుంది. అలాంటిది ఆయన త్యాగం చేసిండు తెలంగాణ కోసం, జాతి కోసం తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగం చేసిన ఆయన ఎంత ధైర్యం ఉంటుందా చచ్చిపోతాడు, ఎన్ని రోజులు మానపడతాడు ఈ తెలంగాణ గురించి. అట్లా మదనపడి కనీసం నా సాగుదారనైన తెలంగాణ రావాలి, తెలంగాణలో అందరికి ఉద్యోగాలు రావాలి, ఉపాధి దొరకాలి, ముఖ్యంగా మా బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం రావాలి, సంపదలో వాటా దక్కుతుంది. ఇవన్నీ ఇప్పుడు ఏం మాట్లాడినప్పుడు తెలంగాణతో ఇంటింటికి ఉద్యోగం వస్తాయని చెప్పారు. అందువల్ల మేము అంతా ఏమనుకున్నారంటే ఉద్యమాలు అయిపోయాం, అట్లా చాలా మంది అమరులు అయిపోయారు. ఇట్లా శ్రీకాంతాచారి కూడా అమరుడు అయిపోయాడు. ఎందుకంటే మా అందరికి ఉద్యోగాలు వస్తాయని, ఉపాధి దొరుకుతుందని, సంపూర్ణంగా బతుకుదామని ఇట్లా ఈ రకంగా మేము ఆశించిన తెలంగాణలో ఇవాళటి వరకు కూడా ఆయన ఆశించిన ఆశయాలు ఫలించలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మేమంతా స్వతంత్రంగా బతుకుతున్నాం, కానీ మా బతుకులలో మాత్రం వెలుగు నింపలేదు అని చెప్పి ఆఖరికి ఎక్కడ దానికి వచ్చినామంటే మాకు ఇప్పుడు ఆఖరికి మొన్న జరుగుతున్న పంచాయతీరాజ్ ఎలక్షన్లలో ప్రభుత్వం ఏం ప్రకటించింది? 42% ప్రకటించింది బీసీలకు మన పంచాయతీరాజ్లో రిజర్వేషన్ ప్రకటిస్తామని. ఇప్పుడు ఆ లాస్ట్కి ఎక్కడ దానికి వచ్చింది? గత ప్రభుత్వం 23% ఇచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం 46 జీవో ద్వారా 17% ఇచ్చింది. అంటే మాకు సంపదల మాకు పంచుడు కాదు, ఉద్యోగాలు ఇచ్చుడు కాదు, ఆఖరికి మా ఉన్న హక్కులు కూడా హరించుకుంటా పోతారు. ఆఖరికి వార్డు మెంబర్లుగా సర్పంచ్గా పోటీ చేయడానికి అర్హతలుగా మాకు ప్రకటించి 17% ఇచ్చారు. ఇక్కడ చూడండి, నల్గొండ జిల్లా లోపల ఒక అభ్యర్థి, బీసీ అభ్యర్థి, ఈయన యాదవ్, ఈయనకి ఏం చేస్తుందంటే వాళ్ళ అక్కడ జనరల్ స్థానం అంటే ఏకగ్రీవంగా సర్పంచ్ రెడ్డి స్థానం సందీప్ రెడ్డి అంటే వాళ్ళ కుటుంబం ఏకగ్రీవంగా కావాలని ఈ యాదవ్ భార్యను నామినేషన్ వేపిస్తే అతను కిడ్నాప్ చేసి నీ భార్య నామినేషన్ చేస్తా అని చెప్పి అతనికి మూత్రం తాగిస్తున్నట్టు. ఇది ఈనాడు పేపర్లు వచ్చింది. నేను కూడా 30 జర్నలిస్టు, ఈనాడు పేపర్లు వచ్చింది కాబట్టి నేను కొంచెం విశ్వసిస్తాను. అంటే ఆరోపణలు ఆయన చెప్పుకున్నాడు. వచ్చి నాకు కొట్టి మంచినీళ్ళు ఇవ్వంటే 3-4 గ్లాసులలో మూత్రం ఇచ్చిందని చెప్పింది. మూత్రం ఇచ్చినట్టు అమానుషమైన ఇప్పటికీ ఈ జాతి బిడ్డ ఎవరు మాధవరావు జ్యోతిరావు పూలే సాంఘిక సంస్కారాలు ఎందుకు ఇలాంటి కుల వివక్షత ఉండదు, ఈ అహంకారం ఉండదు, దురహంకారం ఉండదు. ఆయన ఆ కాలంలో పోటీ చేస్తే ఈ ప్రస్తుతం ఈ ఆధునిక భారతదేశంలో కూడా ఇంత చైతన్యం వచ్చినంత కూడా ఇట్లా మూత్రం తాగిస్తే మా బీసీ బిడ్డలు ఎటు పోవాలి, ఏం కావాలి, పోటీ చేసుడా, ఈ బీసీ సమాజంలో పుట్టుడే మా తప్ప అని చెప్పి ఇంకొకటి విషయం, ఈ కామారెడ్డి జిల్లాకు సంబంధించిన పోలీస్ కృష్ణయ్య గారు ఏ మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక డిమాండ్ చేస్తున్నాం. మా ముఖ్యమంత్రి కామారెడ్డి డిక్లరేషన్, బీసీ కామారెడ్డి స్టార్ట్ చేసిండు. ఇదాన్ని కూడా ఇప్పుడు కామారెడ్డి జిల్లా, ఒకప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఇప్పుడు కామారెడ్డి జిల్లా. కామారెడ్డి జిల్లాకు పోలీస్ పేరు పెట్టాలని చెప్పి మేము అందరం డిమాండ్ చేస్తాం.
ఎందుకంటే మా మా స్మృతులకు విలువ లేకుండా పోతాను. అందుకోసమే చెప్తాను, ఇవన్నీ మనకు కావాలంటే బీసీలు రాజ్యాధికారాలు వస్తే మనం పెట్టుకుంటాం. ఒక పేరు పెట్టు, కామారెడ్డి జిల్లాలో పోలీస్ క్రిస్టియన్ పేరు పెడతాం. ఇంకే కొన్ని అవార్డులు ప్రకటిస్తాం. ఇప్పుడు గదర్ అవార్డు ప్రకటించాం, అట్లా క్రిస్టియన్ పేరు మీద కూడా ఒక అవార్డు ప్రకటించుకుంటాం మేము. అందుకోసం చెప్తున్నా, ఇప్పటికైనా బీసీ బిడ్డలారా, మీరు ఇప్పటికైనా ఆలోచించారు. ఇంత దార్శిక మూత్రం తాగిచ్చే దార్శికాలలో మనం ఇంకా బతుకుతాను. ఇది ఒక నల్గొండ జిల్లా నుంచి అన్ని జిల్లాలకు ఇట్లనే ఊరుకుంటా అంటే ఎవరు ఖండించకపోతే అన్ని జిల్లాలకు వాగుతుంది. ఇక ఇటువంటి వాటి అందరూ ఖండించాలి. ఇటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా, ఇది అగ్రవర్ణ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా దీన్ని ఖండించాలి. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ఇది ఇలా ఇటువంటి నీచపు సంస్కృతిని మనము కొట్టేస్తేనే అందరూ మంచిగా బతుకుతారు, జాతి గౌరవంగా బతుకుతుందని చెప్పి మళ్ళీ తెలంగాణ ఆశీర్వాదాలు అమరుడైన పోలీస్ కృష్ణ మరోసారి జోహార్లు అర్పించుకుంటూ